మీరు దాసరి గారు, భరద్వాజ్ గారు లాంటి ఒక లీడర్స్, ఇండస్ట్రీలో ఒక పెద్దలు, ఏ సమస్య అయినా ముందుండి పోరాడే పెద్దలతో మీరు వాళ్ళ సహచర్యంలో నడిచారు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్సా మిమ్మల్ని దేనికి ఏదైనా ఫైట్ చేసే గుణం మిమ్మల్ని నెలకొల్పింది? కాదండి, అది ఉండొచ్చు. రెండోది నాకు ఫస్ట్ నుంచి నిజం ఏంటంటే అంటే నేను రంగా గారి దగ్గర కూడా అంటే మాకు రిలేషన్ అవుతారు ఆయన. ఓకే. అక్కడి నుంచి మాకు కొంచెం నాకు ఏంటంటే మా ఫాదర్ టైం నుంచి నాకు ఏదో ఒక చిన్నప్పటి నుంచి కూడా నాకు ఏంటి ఎదుటి తప్పు చేస్తే ఒప్పుకోను. ఓకే. ఫైట్ చేయడం అనేది లీగల్గా అనేది నాకు అలవాటు. ఓకే. నేను ఎప్పుడు కూడా వైలేషన్ చేయలేదు, లీగల్గా నాకు అలవాటు. ఎందుకంటే ఇప్పుడు 10 మంది కలిపి చేస్తుంటే నాకేం లేని వెళ్ళిపోయే క్యారెక్టర్ కాదు నాది. అందుకని నాకు ఒక మహిళా సంఘాలు ఇవన్నీ కూడా నాకు మంచి సపోర్ట్ ఉంది. ఆ వయసులో 17వ సంవత్సరం నాకు స్టేట్ యూత్ కాంగ్రెస్. ఓకేనండి. 17th అంటే మరి ఆ వయసు చూడండి. ఈటీవీ విజయలక్ష్మి గారు, దోనరాజు సత్యనారాయణ గారు, గుడివాడ గురునాథరావు గారు, అంటే ఆ వయసులో మొత్తం టోటల్గా ఒక చిన్న గొడవ జరిగింది, నన్ను నైట్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారంటే మొత్తం టోటల్గా అందరూ పోలీస్ స్టేషన్ దగ్గర ఉండేవారు. అంత ఇన్ఫ్లుయెన్స్డ్ ఆ రోజుల్లోనే ఉండేది. ఓకేనండి. ఒక మీటింగ్ పెట్టానంటే ఆ మీటింగ్కి ఒక మొత్తం టోటల్గా 1000 జనం గంటలో వచ్చేవారు. ఒక గంటలో ఆ రోజు 1000 అంటే చాలా గొప్ప. కొనతాల రామకృష్ణ గారు, సబ్బిరాలి గారు అప్పుడు మినిస్టరు, ఆ రోజు సబ్బిరాలి గారు వచ్చిన అంటే ఏ మీటింగ్ అరేంజ్ చేయాలన్నా కూడా సుబ్బరామరెడ్డి గారు, మన జమునా గారు మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఏ మీటింగ్ అరేంజ్ చేయాలి నట్టుకుమార్ తర్వాత. జనాలు తీసుకురావాలంటే మా స్లమ్ ఏరియా కనుక జనాలు తీసుకురావాలి నట్టుకుమార్ తర్వాత. మా సందులోకి రావాలంటే ఎవరికి రావాలంటే వాళ్ళు నన్ను పర్మిషన్ అడిగి రావాల్సింది, మా కుటుంబాన్ని పర్మిషన్ అడిగి రావాల్సింది. బయటికి వెళ్ళడం చాలా కష్టం, ఎందుకంటే 704 కుటుంబాలు మావే. ఓకే. ఆ స్ట్రీట్ ప్రసాద్ గార్డెన్స్ అంటే మాది. ఆ దాంట్లోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి మమ్మల్ని ఎదిరించి బయటకు వద్దామంటే కూడా జరగదు. ఓకే. అంటే పోలీసు వాళ్ళు కానీ ఎవరు అంటే అదేది మాకు అదంటే మా కుటుంబాల అక్కలు తమ్ముళ్ళు అందరూ. ఓకే. అందుకని ఒక స్ట్రీట్కి అలాగే ఉన్నాం మేము. స్టిల్ ఇప్పటికీ కూడా అందరూ అక్కడే ఉన్నారు. నేనంటే బయట ఉన్నాను, ఇప్పటికీ అలాగే ఉన్నాను. అంటే అది నిలబెట్టుకున్నాం. ఓకేనండి. అది ఒక పార్టీ అంటే ఒక పార్టీకే కట్టుబడి ఉన్నాం. టీడీపీ అంటే టీడీపీ, కాంగ్రెస్ అంటే మాకు ఇప్పుడు ఫస్ట్ నుంచి టీడీపీ యాంటీ. అంటే నాకు ఓకే అంటే ఎందుకు యాంటీ అంటే మళ్ళీ ఫ్యామిలీతో నాకు మొత్తం అందరితో సాధించి ఉంది. ఓకే. కానీ పార్టీగా నాకు కాంగ్రెస్. ఓకే. అంతే. అది మనం ఎందుకు దేనికంటే దానికి ఆన్సర్ చెప్పలేం. అంటే ఇప్పటికీ మీరు కాంగ్రెస్లోనే ఉన్నారా? ఇప్పటికీ స్టిల్ కాంగ్రెస్. అంటే ఎక్కడ ఉనికి లేకపోయినా కూడా నాకు ఎందుకు ఆ కాంగ్రెస్ అంటేనే అభిమానం అండి. ఓకే. గాంధీ గారి కుటుంబం అంటేనే అభిమానం. కాకపోతే పోతుందని బాధ. తర్వాత రాజశేఖర రెడ్డి గారు అంటే బాగా అభిమానం. ఓకేనండి. నాకు నందమూరి ఫ్యామిలీతో మోహన్ కృష్ణ గారితో, నాకు హరికృష్ణ గారితో, రామకృష్ణ గారితో, బాలకృష్ణ గారితో, మొత్తం వీళ్ళందరూ ఫ్యామిలీతో మళ్ళీ సొంత నందమూరి ఫ్యామిలీకి నేను సొంత ఇంట్లో మనిషినే. ఓకే. ఇక్కడ దాకానే. మళ్ళీ పార్టీకి వచ్చేటప్పటికి అది ఎందుకో అంటే ఎంత ప్రయత్నం చేద్దామన్నా కూడా కష్టం. అది యాక్చువల్గా అది అంటే అది జీర్ణిస్ అవదమ్మ కష్టమేమో అంటే అనుకుంటాం, ఊహించాను. కానీ 2-3 సార్లు ఎలాగైనా ఎంత అందరూ నాకు ఇంకో ఫ్రెండ్స్ ఎక్కువ టీడీపీలో ఉన్నారు. ఓకే. ఇప్పుడు మొత్తం మినిస్టర్ ఇప్పుడు కొడాల నాని కానీ, ఇప్పుడు వంశీ కానీ వీళ్ళందరూ టీడీపీ ఉన్న వాళ్ళే. వీళ్ళంతా నాకు మంచి బుద్ధ వెంకన్న కానీ వీళ్ళందరూ మంచి ఫ్రెండ్సే. కానీ ఎందుకో అది ఇప్పుడంటే ఇలా రాజకీయాలు అయ్యాయి, కానీ అప్పుడు ఏంటంటే అందరూ బయటకు వచ్చినా అందరూ ఫ్రెండ్స్గానే ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు రాజకీయాలు అంతా కక్షల రూపంగా అయిపోయాయి. ఓకేనండి. కనుక మా నైజం ఏంటంటే కాంగ్రెస్ నైజంలోనే ఉన్నాను. 2004 ఎమ్మెల్యేగా నిల్చున్నాను. ఎన్సీపీ నేషనలిస్ట్ కాంగ్రెస్. గురుగారు ఏం చేశారు, టికెట్ ట్రై చేశారు, నాకు రాలేదు. ఎస్ శరత్ పవార్ గారి దగ్గరికి వెళ్ళిపోయి ఇమ్మీడియట్లీ నేను టికెట్ తెచ్చుకొని నిల్చొని ఎక్కడ చేసినా అది అడవాడే. ఎక్కడ 2-3 సార్లు బై ఎలక్షన్స్ పెట్టి 3 సార్లు ఎలక్షన్ పోస్ట్పోన్ చేయించాను. మొత్తం 39 మంది కేసు పెట్టించా. అక్కడ ఢిల్లీలో కూర్చొని సంగమా గారు ఎలక్షన్ కమిషన్ కూర్చొని ఎలక్షన్ ఆపించాం. ఏది చేసినా నాది గాలిబాన్ అవుతుంది, సంచలనం అవుతుంది. అదేంటో నాకు తెలియదు. కానీ 3 సార్లు ఎలక్షన్స్ అంత బేభత్సం. అంటే ఒకటి, నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, తక్కువ రావచ్చు, ఏమో జనాల్ని నివ్వానైనా ఓటు గెలుస్తాం అన్నంత రేంజ్ తీసుకొచ్చాను. హిందూ టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి పేపర్లో 1st, 2nd రేంజ్లోకి సర్వే చేసే. ఓకే. తర్వాత మన సపోర్ట్ నాకు సినిమా ఫీల్డ్ నుంచి చాలామంది, శ్రీహరి, సురేష్ బాబు, కేఎల్ నారాయణ, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. ఓకేనండి. ఫైనాన్షియల్గా కావచ్చు, అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారు. ఓకే. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. Please subscribe to Leo Entertainment. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.